ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ విడుదల చేసిన రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ నివేదిక గురించి ఈ రోజు బయట న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ సభ్యులు సంజీవ్ సన్యాల్, ఆకాంక్ష అరోరా గత 60 ఏళ్లుగా మారుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ పేరుతో ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం 8 రాష్ట్రాలు కలిసి సగానికి పైగా సహకారం అందిస్తున్నాయి. సౌత్ స్టేట్స్ అయిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఉమ్మడి సహకారం 30%. ఈ 5 రాష్ట్రాల తలసరి ఆదాయం కూడా జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. ఇక యూపీ 8.4%, గుజరాత్ 8.6%, మహారాష్ట్ర 13.9%గా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల పనితీరు 1960తో పోలిస్తే ఇప్పుడు క్షీణించిందని ఈ నివేదిక పేర్కొంది. తలసరి ఆదాయం విషయంలోనూ ఇంచుమించు ఇదే ఫలితాలు వెల్లడయ్యాయి. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోనే ఎక్కువగా వృద్ధి కనిపించింది. దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, మార్కెట్ శక్తుల ద్వారా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయి. ఐటీ సెక్టార్ చాలా వరకు దక్షిణాదిలోనే ఉన్నది. దేశంలోనే 37% వరకు పరిశ్రమలు దక్షిణాదిలోనే 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అంతేకాదు ఈ 5 రాష్ట్రాల్లో 33% మంది ఉద్యోగులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో టాప్ 20లో ఉన్న జిల్లాల్లో 2 మినహా మిగతావన్నీ దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే లాంటి నగరాల్లో యాపిల్, ఫాక్స్కాన్ లాంటి అంతర్జాతీయ సంస్థలను ఎక్కువగా నెలకొల్పుతున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 5 సెమీకండక్టర్ ప్రాజెక్టుల్లో 4 గుజరాత్లోనే ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం వంటివి కూడా జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్నాయి. యూపీ, బీహార్ లాంటి నార్త్ స్టేట్స్ లో చాలా తక్కువకే శ్రామిక శక్తి లభిస్తున్నప్పటికీ స్కిల్ ఉన్న లేబర్, మౌలిక వసతులు లేకపోవడం వల్ల అక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో 2030 నాటికి భారతదేశాన్ని $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలే కీలక పాత్ర పోషించనున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. బెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. బెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.